ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. సమర్థ సద్గురు శ్రీ శ్రీధర స్వామి చరిత్ర అధ్యాయం 19. భగవాన్ శ్రీధర మహారాజు వారి సందేశం. ఏ సాధకులకైనా కష్టము కలుగరాదని నా దుఃఖమును దిగమింగుకొని ఎంతో అనుకూలముగా చేసి ఇస్తాను. వారు ఏమి ఎక్కువ తక్కువ మాట్లాడినను చిన్నపిల్లలని సహించుకొని ఉంటాను. సన్మార్గము అనగా మంచిదారిలోనికి రావాలని పరిపరి విధములుగా బోధిస్తున్నాను. శరణు అన్న వారిని పరిపూర్ణ బ్రహ్మజ్ఞానులుగా చేయవలనన్నది నా దృఢ నిర్ణయము. శ్రీధర స్వామి వారు. బిడ్డలారా, నాకు ఈ సకల సృష్టి యందు పొందవలసినది కానీ కావలసినది కానీ ఏమీ లేదు. ఏమి కావాలనుకున్నానో దానిని పొందాను. అయితే ఏకాంత లోకాలలో నుండి ఇంతింత నేను చేసే ప్రయత్నాలన్నీ మీ అందరి ఉద్ధారము కొరకే. కాకపోతే మరేమిటి, దీని గురించే శ్రీధర ఆశ్రమమును స్థాపించాను. అయినా నన్ను మరియు నా ఆశయములను మీరు తెలుసుకొనలేకపోతున్నారు. నేనేం చేయను? అయినను దాసరి జంగములాగా శంఖం ఊదుతున్నాను. చివరి వరకు అలానే ఊదుతాను. శ్రీధర స్వామివారు. శ్రీధర స్వామివారి అమృతవాణి. పిల్లలు, భగవంతునిపై మరియు బ్రాహ్మణుల యందు నిండైన భావనను ఉంచుకుని ప్రవర్తించండి. వినయము వలన అన్ని విషయములను ఉండును. విజయము లభిస్తుంది. మృదువుగా పలికే వానికి జగడములుండవు. మీరు సత్యమును హితమును మితముగాను మధురముగాను మాట్లాడండి. మీ వాక్కు ఈ విధముగా ఉండవలెను. అందరిలోనూ పరమాత్ముడున్నాడనే భావనతో ఎవరిని అవమానకరంగా కానీ హేళనగా కానీ చేయకుండా ప్రవర్తించండి. మనస కాయ వాచ ఎవ్వరికీ చెడు చేయకండి. ఎవరికి కీడు తలపెట్టకండి. మీ మనసును ఎప్పుడూ పరిశుద్ధంగా నుంచుకొనండి. అంతరంగమునందు బహిర్గతము, లోపల వెలుపలుగాను సద్భావనతో మంచివారుగానుండండి. సజ్జనుచే మెచ్చబడిన వాడు పరమాత్మ కృపకు పాత్రుడవుతాడు. న్యాయార్జితమైన ధనాన్ని మాత్రమే సంపాదించండి. తానే సరిగ్గా నడుచుకునకపోతే వేరే ఎవరు సరిగ్గా నడుచుకుంటారు? పరద్రవ్యము, పరధార, శ్రీ అనే వాటిపై మనస్సును పరిశుద్ధముగా నుంచుకొనవలను. ఇవే మనుష్యుడిని పెడదారి పట్టించే కారణాలవుతాయి. సత్ప్రవర్తన ఉన్న వ్యక్తికి ఎచ్చటకు వెళ్ళినను గౌరవము, మర్యాద, కీర్తి లభిస్తాయి. శ్రీగురుని అనుగ్రహం వలన మీ అందరికీ సద్గుణములు కలిగి మీ అందరి జీవితములు శుభప్రదమవుగాక. ఈ ప్రపంచంలో మానవ శరీర ధారణ చేసి వచ్చినప్పుడు అంచెలంచెలుగా మనం అనుభవించే సుఖదుఖాలు మనం చేయి ఉభయ అంటే మంచి మరియు చెడు కర్మల కారణంగా నిర్దేశింపబడతాయి. ఈ జగత్తు అనే తెరపైన సంకల్పం అనే పాత్రను సృష్టించి చలనచిత్రం అనే సినిమా ఆటను ఆ పరమాత్ముడు ప్రదర్శిస్తాడు. అప్పుడు వివేకవంతుడు ఆ సుఖముల ఆటలో లీనము కాడు. అతడు ఆ చలనచిత్రమును చూసేవాడుగా మాత్రం ఉంటాడు. సముద్రము పైన కనిపించే కెరటములు, వాటి నుండి ఉత్పన్నమయ్యే నురుగు అసంఖ్యాకంగానున్నను వాటి కింద ఉన్న నీరు మాత్రం ఒక్కటే. ఆ విధముగా పరమాత్మ ఆయన సృష్టిలో అనేక భిన్నమైన తత్వముల రూప గుణములున్నప్పటికీ అంతర్లీనమునుగా తత్వము ఆయనే. అది నిత్యమైన నిర్వికారమైన సత్యస్వరూపము అనే జ్ఞానము ఆత్మజ్ఞానము. ఇది తెలిసిన వ్యక్తి ఆత్మజ్ఞాని. ఏ జాతి వారైనను ఏ సాంప్రదాయముల వారైనను కావచ్చు, వారు తమకు నిర్దేశించబడిన సరైన కర్మలను నిష్ఠతో ఆచరించవలను. స్వధర్మ పాలన, గురుసేవ, స్వరూప మననము ఆచరిస్తూ సాగిన ఎడల మోక్షాధికారి అయి ముక్తిని సాధించవచ్చును. నేను మీకు తీర్థమునిస్తాను, మంత్రాక్షితులనిస్తాను, భస్మం ఇస్తాను. ఇవన్నీ ఎందుకు? ఏమిటి? ఇవన్నీ ఆ పరమాత్మను మీరు తెలుసుకున్నట్టుకు గాను ఔషధ ఉపచారములు. మీరు ఈ ప్రపంచంలోని సుఖదుఖముల వ్యాధితో వస్తారు. ఆ రోగ నివారణమునకు గాను ఇంజెక్షను, మందులు ఇచ్చి బాగు చేస్తాను. మీకు సంసారం అనే వ్యాధి రోగము నశించి మీరంతా సుఖముగా ఉండవలను. ఆటం బాంబు వలె మనస్సు ఇచ్ఛాశక్తితో జనిస్తుంది. అందువలన జడపాదం శక్తి కన్నా సంకల్పమునకు శక్తి ఎక్కువగా ఉండడం సహజం. ఆటం బాంబుకు నేను అనే జ్ఞానం ఉండదు. అది ఇంకొకటి సంకల్పమునకు అధీనమై ఉంటుంది. వివిధములైన పదార్థముల సంయోగం వలన తయారైన అణుబాంబు ఆయా పదార్థముల వియోగం జరిగిన దాని శక్తి అంతరించిపోతుంది. యోగి తన ఇచ్ఛాశక్తి చేత, బలం చేత పదార్థమునందు మనస్సు లగ్నం చేసి ఆ పదార్థము యొక్క శక్తిని సంపూర్ణముగా తీసివేయటి కానీ లేదా దాని శక్తిని పెంచుట కానీ చేయగలుగుతారు. భగవాన్ ప్రవచనములు, లేఖలు, గ్రంథములు వీటి ద్వారా తమ సందేశమును ఈ ప్రపంచమునకు ఇచ్చారు. ఆయన వ్రాసిన గ్రంథములు సంస్కృతం, కన్నడ, మరాఠీ, హిందూ, ఇంగ్లీష్ భాషలలో ఉన్నాయి. దత్త సప్తవరాజము, దత్త ప్రార్థన, శివశాంత స్తోత్ర తిలకము, ప్రాతస్మరణము, శివగురు స్తోత్రము, ముముక్షు శఖ, పరివ్రాజ హృదయ, పరివ్రాజ మనస, స్మాత బ్రోధామృతం ఇలా అన్ని దేవతల స్తోత్రములను సంస్కృతంలో రచించారు. ఇక కన్నడ భాషలో ఆయుధ్య సంస్కృతి, ప్రవచన సుధ, ప్రవచన పంచక, మూరు ప్రవచన గల, చాతుర్మాస సమాప్తి, సందేహగలో,
సదుపదేశ లేఖన సంగ్రహ, విశ్వధర్మాభ్యుదయ అంటే పద్యాత్మక, స్వాత్మ నిరూపణ, ఆశీర్వాద పత్ర సంగ్రహ మొదలైనవి. ఇవిగాక మరాఠీలో భక్తిసార, ఆర్య సంస్కృతి, మోక్ష సందేశ, పంచీకరణ, ఉజ్వల సందేశ, విషయముని సంవాద, రామపాఠ, సమర్థపాఠ, మారుతి మహత్య, వివేకోదయ, స్వాత్మ నిరూపణ, ప్రవచన సుధ మొదలగునవి. హిందీ భాషలో ముముక్షధామ, ఉపనిషత్ రామ, ఇంగ్లీషులో హైలైట్స్ ఆఫ్ ఆర్యన్ కల్చర్ మొదలైనవి. ఈ సందర్భంలో ఒక లేఖను మరియు ప్రవచన సారాంశమును మాత్రం పేర్కొన్నాము. శ్రీధర స్వామి ఒక చాతుర్మాస దీక్ష సమాప్తి సందేశము. శృణ్వంతు విశ్వే అమృతస్వ పుత్ర. కనుల దృష్టికి సంబంధించి భౌతికముగా గోచరించినది బాహ్య ప్రపంచమని చెప్పబడుతున్నది. దేహము లోపల కల్పనా తరంగములకు లేదా మానసిక దృష్టికి అంతఃప్రపంచమని పేరు. ఈ అంతర్బాహ్య ప్రపంచముల యందు పరమాత్మ అంతర్లీనముగా ఉంటాడు. ఈ ఆచ్ఛాదనలను తీసివేసిన గాని పరమాత్మ యథార్థ స్వరూపము గోచరించదు. బాహ్య ప్రపంచంలో పరమాత్మ నామరూపములనే ముసుగులో దాగి ఉంటాడు. కండ్లకు కనిపించి నామరూపములనే పొరలు వివేకమనే ఖడ్గముతో ఛేదించి పరమాత్మ యొక్క సహజమైన నిరాకార సచ్చిదానంద రూప దర్శనమును జ్ఞాన దృష్టితో ఎల్లప్పుడూ పొందుతూ ఉండాలి. అంతఃప్రపంచంలో ఈ పరమాత్మ చిన్న చిన్న బుడగల వలె, చిన్న చిన్న తరంగముల వలె ఉన్న కొన్ని ఊహలు లేదా కల్పనల వెనుక నేను అనే స్మృతిలో అణిగి ఉంటాడు. కెరటములు లేదా తరంగములు, నురగ, బుడగలు అనే దృష్టిని తొలగించుకొని వాటి క్రింద ఉన్న నిశ్చలమైన నీటిపై దృష్టిని కేంద్రీకరించినట్లు చంచలమైన ఆలోచనల నుండి వెలువడిన స్పష్టమైన నిర్వికల్ప పరమాత్మని నిత్య స్వరూపమును నిష్ఠతో గుర్తిస్తూ ఉండవలను. ఏ ప్రలోభమునకు గాని, ఆలోచనకు గాని, ఊహకు గాని, కల్పనలకు గాని లోబడక నేను అనే స్ఫూర్తి లేకుండా నిర్వికల్పమైన జ్ఞానమును కలిగి ఈ సకల సృష్టి తన దివ్య అనంతానంత ఆనందముతో అఖండముగా, దివ్యముగా, ప్రకాశవంతముగా కనబడిన స్వస్వరూప సాక్షాత్కారమును కలిగినదని అనుకోరాదు. వృత్తి శూన్యమైన స్వరూప జ్ఞానము కేవలము తానే అని నిశ్చల జ్ఞానముతో సముద్రము వలె నుండుట తన నిజమైన పూర్వస్థితి అని తెలుసుకున్నట మాత్రమే స్వరూప సాక్షాత్కారము. అతి పెద్దదైన దర్పణము లాంటి మనస్సునందు ఒక జ్ఞానముతో మాయా అజ్ఞానముల వలన ఈశ్వరుడు, జీవులు, పిండ బ్రహ్మాండ భ్రాంతి సిద్ధమైన వేరువేరుగా ప్రపంచము కనబడుతూ ఉంటుంది. అద్దానికి గల కళాయిపోత పోయిన వెంటనే అందు కనబడే ప్రతిబింబాలు మాయమైపోతాయి. కానీ ఆ గాజు ఆకారం మాత్రమే మిగిలి ఉంటుంది. అదే విధముగా నేను అనే స్మృతి పోయిన వెంటనే జీవులు, ఈశ్వరుడు, బ్రహ్మాండమనే కార్యములు చెదిరిపోయి ఒక నిర్వికల్పమైన అద్వితీయమైన సచ్చిదానంద స్వరూపము అఖండముగా వెలుగొందుతూ ఉంటుంది. దీనినే బ్రహ్మ సాక్షాత్కారం అంటారు. దీనికే ఆత్మ సాక్షాత్కారం అనే మరొక పేరుంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఈ స్థితిని పొందకుండా ముక్తిని పొందలేరు. ఈ నిష్ఠ వలనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిత్యముక్తులుగా చెప్పబడతారు. ఈ నిష్ఠ వలననే జీవుడు జీవన్ముక్తుడవుతాడు. ఉన్నతమైన ఆత్మదృష్టితో చూసిన స్త్రీ పురుష భావము, సాంసారిక కల్పనలు, విషయ సుఖములు, వాటిపై గల కోరికలు, అన్ని విధములైన ప్రవృత్తులు కనబడకుండా పోతాయి. ఈ విధమైన చిత్ప్రభ వలన దర్శనమిచ్చు నిత్య నిర్వికారమైన మనోభూమికను సంపాదించుటకు ఈ లోకము యొక్క కర్తవ్యము మరియు మానవ జన్మ సాఫల్యము. శ్రీగురుని అనుగ్రహముతోనూ శ్రీ దేవతానుగ్రహముతోనూ మీ అందరి జీవితములు దివ్యమగుగాక. కాశీక్షేత్రము, నందననామ సంవత్సరం. ఇట్లు శ్రీధర స్వామి. ఆఖరి ప్రవచనం టేప్ రికార్డర్ ద్వారా సారాంశము, విషయము, గురుతత్వము. నరదేహము సులభముగా లభిస్తుంది, అదే విధముగా దుర్లభము కూడా. ఎన్నెన్ని విషయములలో అతను వైరాగ్యములో ఉంటాడో అతను అంతంత పుణ్యవంతుడవుతాడు. పుణ్యము వలన పుణ్యవంతుడిగాను, పాపం వలన పాపిగాను అవుతాడు. పాపపుణ్యములు సమానమైనప్పుడు మానవ జన్మ లభిస్తుంది. పుణ్యము వలన పుణ్యలోకములు, పాపం వలన నరకము, పాపం జన్మమును పొందుతాయి. స్మరణ అంటేనే పుణ్యము, విస్మరణ అంటే పాపము. విస్మరణ వలన దానవుడవుతాడు. జ్ఞానము అధికముగా పొందుట నరజన్మ ఉద్దేశము. జ్ఞానము కలిగిన తలక్రిందులు కారు. జ్ఞానము సద్గురువు ద్వారా పొందవలను. సద్గురువుకి శరణాగతి కాకపోయినా పరమాత్మ లభించదు. జ్ఞానపు అనుభవం చాలా గొప్పది, అంటే పెద్దది. అన్నింటికన్నా గొప్పదేదో అదే బ్రహ్మము. బ్రహ్మజ్ఞానం అనంతమైనది. సకల విషయములలో వైరాగ్యము కలిగిన మాత్రమే అనుభవం అవుతుంది. స్వర్గ సుఖముల పట్లను తిరస్కార భావము కలగవలను. విషయమును నిజముగా విషము శబ్దములో మకారము మాత్రము అంటుకొని ఉంటుంది. విషయము అను పదములో విషము కన్నా ఎక్కువ పరిణామములతో చూపించుటకు మాత్రమే యకారము చెప్పబడినది.
మనుష్యుని చూసిన వెంటనే అతని లేదా ఆమె యొక్క గురుత్వము తెలుస్తుంది. ఆత్మజ్ఞాన యోగ్యుడు క్షీణ పాపి అయినవాడు, శాంతము కలవాడు, మోక్షము ఇచ్చ కలిగినవాడు మోక్షమునకు అర్హుడు. గురువు అనగా నావికుడు. నావలో కూర్చున్నబెట్టుకుని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేర్చినట్లు గురువు భవసాగరము నుండి దాటించి తరింపచేస్తారు. నావలో కూర్చున్న తర్వాత నావికుడు శ్రద్ధగా మనలను తీసుకువెళతాడనే నమ్మకము ఉండాలి. అదే విధముగా గురువు పైన శ్రద్ధ నమ్మకాలు ఉంచుకోవాలి. గురువుకు ఏ విధమైన కోరిక ఉండదు, ఏ విధమైన ఆశ కూడా ఉండదు. ఆయన కోరిక జనోద్ధరణ ఒక్కటే ఉంటుంది. ఆయన మీ విషయ వాసనల నుండి విడిపించి విరక్తులుగా చేయడమే ధ్యేయంగా ఉంటారు. సర్వసుఖముల అంచున దొరుకుటకు నిరాసక్తులై పట్టుదలతో సాధన చేయవలసి ఉంటుంది. పడవ నడుపులకు వాలుగాలి అత్యంత ఆవశ్యకతగా ఉంటుంది. ఆ విధంగా పరమార్థ చింత అనే గాలి మనస్సులో తిరుగుతున్నప్పుడు గురురూప నావికునికి ఈశ్వర అనుగ్రహం కలిగించుటకు సులభమవుతుంది. నేను వేరు, దేవుడు వేరు అనే భావన ప్రతి ఒక్కరి యందు ఉంటుంది. ఇది ఎంత అనర్థమో ఎవరికీ తెలియడం లేదు. ఈ మానవ శరీర లక్షణమే అది. దాని వలననే దుఃఖభూయిష్టమైన ఈ శరీర ప్రాప్తి కలుగును. పరమాత్మ సుఖరూపమనే ఆలోచనను మరచి విషయ వాసనల వైపు మనస్సును మళ్లించట చేత దుఃఖప్రాప్తి కలుగుతుంది. ఉప్పు నీటితో దాహము తీరదు, అటులనే విషయ సుఖముల ద్వారా తృప్తి కలగదు. పరమాత్మ అద్వితీయుడు, ఆయనలోని భిన్నత్వం నిలవదు. పరమాత్మ స్వరూపం నుండి వేరుగా ఉన్నామనే ఆలోచన వలననే దుఃఖము కలుగుతుంది. అందువలననే కర్మ చేసి దాని ఫలితము అనుభవించుటకు గాను మరలా జన్మనెత్తవలసి ఉండును. జనన మరణ చక్రము నుండి విడుదల పొందుటకు సద్గురుని శరణు పొందవలను. గురువు అనగా తత్వము. ఎవరు పరబ్రహ్మమునందు లయించి ఏకమవుతారో వారు నామరూపములను త్వజిస్తారు. ఆనందరూపమైన శుద్ధమైన నీటిలో పరిశుద్ధమైన నీటిని కలిపిన అది ఒకే రూపమవుతుంది. అటులనే జీవ బ్రహ్మ ఒకే రూపమవుతారు. ఎవరైతే తమ సద్గుణముల చేత, తమ అమృతతత్వ భాషణ చేత తమ శిష్యునికి ఆత్మస్వరూప దర్శనము జ్ఞానము కలిగిస్తారో ఆయనే సద్గురువు. సద్గురువు పూర్ణ వస్తువు. ఆయన అసంపూర్ణముగానున్న సద్గురువు కానేరడు. ఎవరికి ఈత చేత కాదో అతను వేరొకరిని ఎలా రక్షించగలడు? గు అంధకారము, రు కారము దానిని లేకుండా చేస్తుంది. గురువు అజ్ఞాన రూపమైన అంధకారమును ప్రకాశవంతమైన సూర్యుని వలె నాశనము చేయును. శిష్యునికి సద్గురునందు ఏకాగ్రత ఉండవలను. తద్వారా సద్గురువు యొక్క పరిశుద్ధ రూపమును తానే అనే అనుభవం పొందవలను. సద్గురువు విషయానందమును తొలగించి బ్రహ్మానందమును కలిగించి స్థాయికి తీసుకువెళ్ళను. ప్రారబ్ధ కర్మను తొలగిస్తారు. దేవుడు కర్మ చేయటం యందు ఆసక్తి కలిగించి కర్మఫలమునిస్తాడు. అందువలన సద్గురువు దేవుడు కన్నా శ్రేష్ఠుడు. సగురోరధికం అని శంకరుడు గురుగీత యందు చెప్పాడు. ఇహపరముల కొరకు సద్గురువుని ఆరాధించవలను. ఎవరి తలపై సద్గురువు హస్తము నుంచి ఆశీర్వదించెదరో అతను మహేశ్వరునితో సమానం. సద్గురువు అంటే శరీరము కాదు, అదే తత్వము. పరబ్రహ్మ స్వరూపము కూడా అదే. సద్గురువుకి శరణాగతి అయినవాడు ఆత్మస్వరూపమవుతాడు. ఎముకలు మాంసములతో కూడిన శరీరము అశాశ్వతమైనందుకు దానితో స్థిరమైన సుఖమును ఎట్లు కలుగును, ఎట్లు లభించును? దీనిలో సుఖం ఉన్నట్లు మాత్రమే అనిపిస్తుంది. సృష్టి రచననే వైరాగ్యం నిర్మాణం కొరకు మాత్రమే. శరీరముతో పొందు సుఖము అనిత్యము అయినను ఆ సుఖమును వదిలి ఆనందమయ స్వరూపమున అయిన పరమాత్మను శరణ పొందినప్పుడు తొలుత బాధ కలుగుతుంది, తదుపరి శాశ్వత సుఖము వర్తిస్తుంది. కానీ సంసారాన్ని వదిలివేసి ఏడుస్తూ వెళ్ళేవారు ఏడుస్తూ వస్తారు. ఈ భూమిపైకి ఎవరిపైనా ప్రేమను పెంచుకున్నట ఆ ఉచ్చులో అంటే అందులో చిక్కుకోవద్దు. పూజనీయమైనది గురుచరణములో మాత్రమే. గురువు కాకుండా వేరే మంత్రము లేదు. గురు వాక్యమే మంత్రము. సారభూతము అనగా పరబ్రహ్మము. పరబ్రహ్మోపాసన అనగా ఆత్మ ఉపాసన. అన్నిటికన్నా విలక్షణమైనది సచ్చిదానంద స్వరూపమైనది అది. దానికి వేరే ప్రకాశం అవసరం లేదు. అది స్వత ఆనంద రూపము, ఆనందమయము. గురు చరణము సచ్చిదానంద స్వరూపము ప్రాప్తింపజేస్తుంది. మాయ యొక్క గుణము మిథ్యత్వమును భ్రమింపజేయడం. అది సచ్చిదానంద స్వరూపమును ఆచ్ఛాదన చేసి వేరే విధంగా కనబడేలా చేస్తుంది. మనం ఎవరిపైన ప్రేమ నుంచి ఎవరి యందు ఆసక్తి కనబరుస్తామో అది ఆత్మవిస్తృతిని కలిగిస్తుంది. అందువలన శరీర ఇంద్రియ ప్రాణములన్నీ నేను కాను అనే జ్ఞానమును పొందవలను. నేను మరియు నాదే అనే భావన దుఃఖమును కలుగజేస్తుంది. అన్ని కోరికలు కామములు నష్టపోవాలి లేదా వదిలివేయాలి. నిష్కామిగా ఉండవలను. సంసారము చేసేది అందులో సుఖము లేదు అని తెలుసుకున్నట్టుకు మాత్రమే. సృష్టికి కారణం సంసారం. ఆత్మస్వరూపం పరమాత్మయే. వాసన ఇచ్ఛా సంకల్పములే జగత్తునకు మూల కారణములుగా ఉన్నాయి. మేఘం వలన సూర్యుడు కప్పబడి కనిపించడు. అదే విధముగా మాయ యొక్క ఆచ్ఛాదనము చేత బ్రహ్మ కనిపించదు. బ్రహ్మ ఆనంద స్వరూపం ఒకటి వలన దానికి ఆనందముపై ఇచ్చ కలుగుతుంది. మానవునకు దుఃఖ స్వరూపము మాయ వలన సుఖంపై ఇచ్చ లేదా ఆశ కలుగుతుంది. ఆశయే దుఃఖానికి కారణము. దుఃఖ నాశనమే అనే ఇచ్చ కలిగితే మానవుడు ఆనంద స్వరూపుడవుతాడు. ఆనందము కలుగవలననే ఇచ్చతోనే ఈ జగత్తు నిర్మాణము జరిగినది.
ఆహార శుద్ధి వలన చిత్తశుద్ధి కలుగుతుంది. ఆహారం వలన వేడి కలుగుతుంది. ఆకలి, దాహము, నిద్ర, మైథునము, ఆలింగనము ఇవి ఉష్ణతను కలుగ చేస్తాయి. నిద్ర ఎక్కువ కలుగుటకు ఉష్ణము చేయు ఆహారము కారణమవుతుంది. అన్నము యొక్క పవిత్రములను బట్టి మనస్సు యొక్క పవిత్రత ఆధారపడి ఉంటుంది. భోజనము చేయనప్పుడు ఉన్న మానసిక స్థితి, మానసిక సంస్కారములు తినిన అన్నముతో చేరి మనస్సుపై ఒక విశిష్టమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆహార శుద్ధి వంట శుద్ధిపై ఆధారపడి ఉంటుంది. అది శుద్ధ జనం వలనను, అదేవిధంగా పంక్తి భోజన సమయంలో తన దర్శనము మాత్రమే సద్భావనను కలిగిన ఉత్తమ సాధకులు, ఆదర్శ వ్యక్తులు సహపంక్తిలో నుండినచో మనస్సు పరమాత్మను గురించి మంచి ఆలోచనలతో నిండి ఉండును. అప్పుడు తిన్న ఆహారం వలన మనస్సు శుద్ధమవుతుంది. అది మంచి కర్మలను చేయుటకు ప్రేరణనిస్తుంది. పరమాత్మ సాధనకు అనుకూలమును చేస్తుంది. మనుష్యునికి జ్ఞానము కొరబడినప్పుడు అజ్ఞానము, భ్రాంతి కలుగుతాయి. అజ్ఞానం వెనుకనే అహంకారం వస్తుంది. స్వరూపం యొక్క అజ్ఞానమే అహంభావం. ఆత్మజ్ఞానము చేత సాక్షాత్కారం పొందిన సర్వ దుఃఖము నివారణ అవుతుంది. అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయ. అజ్ఞానముతో అందులైన జనులకు జ్ఞానమనే అంజనము పెట్టగా వారి అజ్ఞానము నివృత్తి అవుతుంది. అంజనము వేసి చూసిన భూమి యందున్న నిధి దొరుకుతుంది. జ్ఞానాంజనము పెట్టడం వలన జ్ఞానదర్శనం అవుతుంది. ఇక్కడే ఈ దేహమే మనే భూమి యందే పరమాత్మ దర్శనం లభిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానచక్షువులను ప్రదానం చేయడం వలన విశ్వరూపమును దర్శించగలిగాడు. ఇక్కడ అజ్ఞానము నిండి ఉన్నది. అందువలన నేను ఏకాంతమునందు కూర్చుని ధ్యానము చేయుచున్నాను. మహారాజ్, ఎన్ని రోజులు ధ్యానం చేస్తారు? ఇప్పటికి 5 సంవత్సరాలు అయ్యాయి. మీ దర్శనమునకు భక్తులు చాలా ఆతృత పడుతున్నారు అన్నాడు ఒక శిష్యుడు. ప్రస్తుత కాలము అనుకూలంగా లేదు. అంతా భగవంతుని ఇచ్ఛ. చేసేది చేయించేది అతనే. అంతవరకు మీరు భగవంతుని ప్రార్థించండి అని మహారాజు జవాబిచ్చారు. మహారాజ్, కాలము ఎప్పుడొస్తుంది? కాలము త్వరగా వస్తుంది. మనం యోగ్యమైన స్థలంలో బావి తీసిన అందులో జలం పడుతుంది. ధర్మము విరోధం ఒకటి ఎన్నను సరిచేయవలను. దాని కొరకు సమయ నిరీక్షణ చేయుచున్నాను. అందువలన ఏకాంతమునందు సమాధిలో కాలయాపన చేయవలనని ఇచ్చగలిగింది. కాలము అనుకూలమైన వెంటనే తెలియజేస్తానని అన్నారు. అంతవరకు నేను ఏకాంతములో ఉంటాను. మీరు ప్రార్థన చేయండి. ఓం 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 పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ భగవాన్ సద్గురు శ్రీధర స్వామి మహారాజ్ की जय। तथास्तु तथास्तु तथास्तु। प्राणी माया जाले पड़िले संसार दुखे दुखावले ऐसे जैसे मुक्त केले तू सद्गुरु जानावा। ప్రాణులు మాయాజాలములో చిక్కుకొని సంసార దుఃఖముల వలన కృషించి కృంగిపోయినప్పుడు, దుఃఖముతో నలిగిపోయినప్పుడు వారిని చూచి కనికరముతో ఆ సంసార దుఃఖము నుండి విడుదల చేయునతనే సద్గురువు.